यज्ञरूपे नमः। ओं संसार दुःखनाशने नमः। ओं सृष्टिक्षितज्ञाय नमः। ओं सर्वप्रपञ्चनिर्पत्यै नमः। ओं वैष्णवे नमः। ओं मधुवार्ताय नमः। ओं निराशाय नमः। ओं निर्गुणाय नमः। ओं नित्याय नमः। ओं नीलकण्ठाय नमः। दीनाजनामृताय नमः। ओं बाधाप्रदाय नमः। ओं मोदाय नमः। ओं मोदाय नमः। ओं सिद्धिप्रदाय नमः। ओं अमलाय नमः। ओं कमलाय नमः। ओं लोकसुन्दराय नमः। ओं हेमकुम्भधुताय नमः। ओं लसितकुम्भधुताय नमः। ओं चञ्चलाय नमः। ओं लक्ष्मणाय नमः। ओं श्रीकृष्णप्रियाय नमः। ओं श्रीरामप्रियाय नमः। ओं श्रीप्रियाय नमः। ओं शङ्कराय नमः। ओं शिवशङ्कराय नमः। ओं तुलस्याय नमः। ओं गन्धर्वाय नमः। ओं शरणचन्द्रिकाय नमः। ओं जमस्याय नमः। ओं कमकुण्डाय नमः। ओं ततिमुण्डाय नमः। ओं मधुबन्धाय नमः। नक्षत्रपदाय नमः। ओं श्रवाय नमः। ओं कदश्वाय नमः। ओं किरवाय नमः। ओं श्रीमहातुलस्याय नमः। श्री तुलसी अष्टोत्तरशता समाप्ताय श्री पूजन चक्रिष्यति श्री देताभ्यो नमः। सकल सिद्धिरस्तो రెండు టెంకాయలు కొట్టండి. ఓం శ్రీ తులసి మాత దేతాభ్యో ఓం సకల దేతాభ్యో నమః. శ్రీ రేణుకులం దేతాభ్యో నారికేల ఫలదకం శ్రీ పూజం చక్రిష్యే పాదోపాద్యం దేతాభ్యో నమః. సకల సిద్ధిరस्तो. మహమ్మదాబాద్ భక్తజనులందరికీ స్వాగతం సుస్వాగతం. నేడు మన గ్రామంలో శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి యొక్క బోనాల జాతర మహోత్సవ కార్యక్రమం 15వ వసంతంలోకి ప్రవేశించిన సందర్భంగా ఈరోజు రేణుకా ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. अर्पणमस्तु श्री देताभ्यो नमः. पूजन च करिष्ये श्री रेणुकलम देताभ्यो प्राणारिकेलफलोदकं देताभ्यो नमः. पूजन च करिष्ये. పెద్ద హారతి స్వామి, పెద్ద హారతి. కర్పూరం తీసుకోండి. అందరు అక్షంతలు ఇస్తారా? అక్షింతలు అందరికీ కూడా పట్టుకో. తీసుకో, మనకు ఇది టచింగ్ లేదు. नमः. ओं प्रणवचोपृताय नमः. ओं पुनश्चाय नमः. ओं रोचनाथाय भानुराय नमः. ओं शुद्धाय नमः. ओं पलश्चाय नमः. ओं पद्ममुख्याय नमः. ओं पुनर्दन्ताय नमः. ओं दण्डाकार विराजाय नमः. ओं मन्दस्मिताय नमः. ओं मञ्जलाय नमः. मालाप्रियाम्रामे नमः. ओं माणिक्य कङ्कणाधराय नमः. ओं मणिकुण्डलकुण्डिताय नमः. ओं इन्द्रसुताय नमः. ओं शक्याय नमः. ओं इन्द्रगोपालनिशाय नमः. ओं शिलाब्धितनाय नमः. ओं शिलासागरसंभाय नमः.
బోనాలు అంగరంగ వైభవంగా మహమ్మదాబాద్ గ్రామంలో సావిగా సాగుతున్నాయి. ఇప్పటికీ 15 మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క బోనాలు పూర్తి చేయడం అంగరంగ వైభవంగా స్వామివారి బోనాలు సాగుతున్నాయి. బోనాలు అంగరంగ వైభవంగా మహమ్మదాబాద్ గ్రామంలో సావిగా సాగుతున్నాయి. కనుక 15 మాసాలు అమ్మవారు ఇక్కడ వెలిసి 15 మాసాలు పూర్తి చేసుకునే సందర్భంగా అవుతున్నారు. ఎక్కడ చూసినా జనసంద్రం, ఎక్కడ చూసినా భారీగా జనసంద్రాలతో భారీ బందోబస్తుతో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఎక్కడ చూసినా భారీ బందోబస్తుతో కోటిరాజులతో సాబియా సాగుతుంది. కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంని విజయప్రదం చేస్తున్నారు. భారీగా ఊరు పెద్దలందరూ కూడా మంచి చేతులు వేసుకొని పూజడం జరిగింది. ఊరు పెద్దలందరూ కూడా చేతుల పైన ఈ యొక్క కార్యక్రమాన్ని విజయప్రదం చేస్తున్నారు. ఊరు పెద్దలందరూ కూడా కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క వారి యొక్క విరాళాల ద్వారానే నిర్వహిస్తున్నాము. దీనికి ఇంకా ఇది ఎండోమెంట్లోకి తీసుకోలేదు. ఎండోమెంట్లో చేర్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. అది ఇంకా పూర్తి దశకు చేరుకోలేదు. ప్రత్యేకంగా ఈ యొక్క స్నానమోత్సవంలోనే కొంతమంది స్నానమోత్సవం చేస్తారు. మీరు ఈ ఇల్లు చేయడానికి కారణం ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? ఈ బోనాల ఉత్సవాలన్నీ ఆషాఢ మాసంలోనే జరుగుతాయి. అదే పరంపర, హిందూ సాంప్రదాయ పరంపర కొనసాగిస్తూ ఇక్కడ ఈ యొక్క అమ్మవారు వెలిసిన రోజే బోనాల ఉత్సవాలు కావాలని పట్టుదలతో గ్రామస్తులందరి కోరిక మేరకు అమ్మవారికి ఆషాఢ మాసంలో 3వ శుక్రవారము, ప్రతి సంవత్సరం 3వ శుక్రవారమే ఆషాఢ బోనాలను నిర్వహిస్తుంటాము. ధన్యవాదాలు సార్. రిపోర్టర్ భవానీ ప్రసాద్, జర్నలిస్ట్ భవానీ ప్రసాద్ సార్. అలాగే మీకు నాకు తెలిసి మన బ్రహ్మమ్మ గారి గుడిలో కూడా మీరు చాలా ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ యొక్క గుడి గురించి మీరు చెప్పండి సార్. కొద్దిగా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకొని అమ్మవారిని బ్రహ్మాండంగా వైభవపేతంగా ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని అప్పటి నుంచి ఆషాఢ మాసం లోపల 3వ శుక్రవారం రోజున అమ్మవారి బోనాల పండుగను వైభవపేతంగా గ్రామంలో ప్రతి గల్లీ నుంచి అమ్మవారి బోనాలతో ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి దాదాపు 5 చుట్లు ప్రదక్షిణ చేసి ఆ బోనాలన్నింటినీ అమ్మవారికి అర్పణ